హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంతకు ముందు జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు చూడడం ద్వారా మీకు డిఎస్సి ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఎలాంటి బిట్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది, సో ఆ బిట్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా, ఎక్కడైనా టాపిక్స్ మిస్ చేస్తున్నారా అనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్లో కొన్ని రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో వీడియోని చివరి వరకు చూడండి. కుదిరితే మీ డిఎస్సి ఆస్పిరెంట్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ సాల్వ్స్ ఏ ప్రాబ్లమ్ ఆర్ అచీవ్స్ ఏ పర్పస్ ఇస్ కాల్డ్. అంటే ఒక స్టోరీలో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేది, అదేవిధంగా ఏదైనా ఒక పర్పస్ని అచీవ్ చేసేదా వాళ్ళని ఏమంటారు? రీడరా, ఆథరా, ఏలియనా, ప్రొటాగనిస్టా? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రొటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ అంటే ఆన్సర్ అర్థం ఏంటంటే తెలుగులో కథానాయకుడు. మనం ఏదైనా ఒక సినిమా చూసినా లేదా ఒక స్టోరీ విన్నా అందులో మనకి హీరోయిక్ క్యారెక్టర్ ఏం చేస్తుంది, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని, ఆ ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ను, ఆ సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడము, లేదా ఒక లక్ష్యాన్ని, ఒక మెయిన్ లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చేరుకోవడము ఉంటుందన్నమాట. సో అదే ఏ స్టోరీలో అయినా ఉండేది, వాళ్ళని మనం ప్రొటాగనిస్ట్ అంటాం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో మనం ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఆన్సర్ చేసే దాంట్లో మనకు తెలియని కూడా ఆన్సర్ చేయాలంటే ముందు క్వశ్చన్ని కొంచెం అనలైజ్ చేసుకోగలిగితే మన ఆన్సర్ అనేది ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న, అన్ ఆటోబయోగ్రఫీ ఈజ్ రిటన్ ఫ్రమ్ ద రీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద థర్డ్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? తన గురించి తాను రాసుకోవడమే ఆటోబయోగ్రఫీ. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది? తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. తను ఏం చేశాడు, ఎక్కడ తిరిగాడు, ఏం చదువుకున్నాడు, ఏం మంచి పనులు చేశాడు, అతను చేసిన బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి, సో ఇవన్నీ కూడా తన ఆలోచనలు ఏంటి అనేది ఉంటాయి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? తనే. సో ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, డాష్ కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, ఇక్కడ ఆర్టికల్ అడిగాడు అనమాట. ఏ కంప్యూటర్సా, యాన్ కంప్యూటర్సా, ద కంప్యూటర్సా, నో ఆర్టికల్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నో ఆర్టికల్. తర్వాత ప్రశ్న, వాట్ స్టోరీ దిస్ ఈజ్? ఏ ఇంట్రెస్టింగ్ స్టోరీయా, యాన్ ఇంట్రెస్టెడ్ వస్తుందా లేదా? యాన్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఏ ఇంట్రెస్టెడ్? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాన్ ఇంట్రెస్టింగ్. సో ఇంట్రెస్టెడ్ అనేది ఎందుకు రాదంటే ఇది వాట్ ఇన్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దిస్ ఈజ్, లాస్ట్లో ఈజ్ ఉంది కాబట్టి మనకి ఇంట్రెస్టెడ్ అని రాదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఏ కూడా రాదనమాట, ఎందుకంటే మనకి ఈడ ఓవెల్ అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్లో, సో ఖచ్చితంగా మనకి యానే రావాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత ప్రశ్న, I have laid her dash deep obligation by helping her in distress. ఆప్షన్ ఏ విత్, అండరు, బై, ఓవరు. దీని కరెక్ట్ వచ్చేసి అండర్ అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ లీడ్ హర్ అండర్ డీప్ ఆబ్లిగేషన్ బై హెల్పింగ్ హర్ ఇన్ డిస్ట్రెస్. అంటే ఆమె చాలా బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో నుంచి ఆమెని నేను బయటకు తీసుకురావడం ద్వారా ఒక మంచి పనిలో ఆమెని ప్రవేశించగలిగేలా చేశాను, లేదా ఒక బాధ్యతలు ఆమెను పెట్టగలిగాను అని దాని పూర్తి అర్థం అన్నమాట. తర్వాత ప్రశ్న, ద మెడిసిన్ ఈజ్ గుడ్ డాష్ హెడేక్ ఫర్ హెడేక్. సో సింపుల్గా మీరు దానికి ఆన్సర్ చేయొచ్చు. ఎట్ హెడేక్ అనలేము, విత్ హెడేక్ అనలేము, ఆన్ హెడేక్ అని కూడా అనలేము అనమాట. ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ మెడిసిన్ అనేది తలనొప్పికి మంచిది, తలనొప్పి కొరకు మంచిది అని. వైల్ ఏ గ్రేట్ రైటర్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్. వైల్ అనేది ఏంటి అక్కడ అంటే ఆయన మంచి రచయిత, మంచి టీచర్ కూడా. అంటే ఏంది, రెండు కలుస్తున్నాయి అక్కడ. నౌన్ కాదు, వర్బ్ కాదు, కంజక్షన్. కంజక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆయన రైటరు మరియు టీచరు, మంచి టీచర్ కూడా అని అనమాట. సో కంజక్షన్. తర్వాతది, చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూజ్ టు ఫార్మ్ ఏ నౌన్ ఫ్రమ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ నుంచి నౌన్ మనం ఫామ్ చేయాలన్నప్పుడు ఏ సఫిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెస్, ఫుల్లు,
ఓయుఎస్ అంటే స్పాంటేనియస్ అంటాం, కరేషియస్ ఫెరోషియస్ అంటాం, అలా ఏబుల్. సో దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెస్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు క్యూట్నెస్ ఉంది, అందులో నుంచి మనము నెస్ తీసేస్తే క్యూట్ అనేది వస్తుంది అనమాట. అంటే క్యూట్ అనే దాని నుంచి మనం క్యూట్నెస్ అనేది ఫామ్ చేయొచ్చు. సో అక్కడ అడ్జెక్టివ్ నుంచి మనం నౌన్ ఫామ్ చేసినట్టే కదా. సో నెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. సో 4 సెంటెన్స్ ఇచ్చారు, అందులో సింపుల్ సెంటెన్స్ ఏంటిదని గుర్తించాలి. ఫస్ట్ది, ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్. అండ్ అనేది ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ కాదు. యూ మస్ట్ రన్ అవే ఎట్ వాన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇదేనమాట. థర్డ్ది చూద్దాం ఒకసారి, హీ ఈజ్ వెరీ రిచ్ బట్ ఉంది కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్స్ కాదు. హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఆర్. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్ కాదు. సో ఆప్షన్ 2 అనేది క్లియర్గా కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న, ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద గెయింట్ కమింగ్. అంటే ఆ పిల్లవాడు గెయింట్ రావడం చూడలేదు. గెయింట్ అంటే ఒక పెద్ద అది అని అర్థం అనమాట. దీనికి చూస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ ది అబోవ్ సెంటెన్స్. అంటే దానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది మనం యాడ్ చేయాలి. ఫస్ట్ది, వాట్ డిడ్ ద చైల్డ్ సా కమింగ్. సో అది కరెక్ట్ రాదు. రెండోది, డిడ్ ద చైల్డ్ సీ ద గెయింట్ కమింగ్. అదే కరెక్ట్ అనమాట. అంటే చైల్డ్ చూడలేదా, డిడ్ ద చైల్డ్ సీ ద గెయింట్ కమింగ్. సో పైన ఏమి ఇచ్చాడు, ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద గెయింట్ కమింగ్, గెయింట్ రావడం చూడలేదు. దానికి మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలాగచ్చు అంటే, డిడ్ ద చైల్డ్ సీ ద గెయింట్ కమింగ్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. సో మనం అక్కడ టెన్స్ కూడా చూసుకోవాలి. పైన సి అని ఉంది కాబట్టి 2 ఆప్షన్లో కూడా సి అనే ఉంటుంది, అంటే చూడడం ప్రజెంట్ టెన్స్ అనమాట. మిగతా 3 వాక్యాల్లో కూడా సా 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 అని ఉంది. సో మనం ఈజీగా గుర్తించవచ్చు ఆ విధంగా కూడా. తర్వాత ప్రశ్న, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. అంటే ఒక యాక్షన్ అనేది ఇప్పుడే కంప్లీట్ అయింది, జస్ట్ నౌ కంప్లీట్ అయింది అని అలాంటి వాక్యాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ ఆప్షన్, ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్ దట్ మూవీ. సెకండ్ ఆప్షన్, ఐ షెల్ వాచ్ దట్ మూవీ. షెల్ వాచ్ అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్. సో అది ఖచ్చితంగా రాదు. ఐ డూ వాచ్ దట్ మూవీ అంటే నేను ఆ మూవీ చూస్తాను, అంటే ఖచ్చితంగా చూస్తాను. ఐ డూ వాచ్ అంటే తప్పకుండా చూస్తాను అనమాట. సో అది కూడా రాదు. ఐ వాచ్డ్ దట్ మూవీ 10 days ago అంటే ఎప్పుడో 10 రోజుల క్రితం చూశాను. సో అది కూడా రాదు. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అంటే ఎవరైనా వచ్చి ఈ మూవీకి వెళ్దాం రా అంటే అప్పుడు మనం ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అంటాం కదా, అంటే ఇప్పుడే యాక్షన్ అనేది జరిగిపోయింది అని అర్థం. తర్వాత ప్రశ్న, దే డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వర్ డిస్మిస్డ్. ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు డిస్మిస్ అయ్యే సమయానికే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. దే వర్ వర్కింగ్ అని వస్తుందా, రాదు. దే హ్యాడ్ బీన్ వర్కింగ్, దే హ్యాస్ బీన్ వర్కింగ్, దే హ్యావ్ బీన్ వర్కింగ్, హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేది వస్తుంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఇది. అంటే వాళ్ళు అక్కడ మానేసే టయానికి వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళు పనిచేస్తున్నారనమాట. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వర్ డిస్మిస్డ్ అంటే వాళ్ళు తీసివేయబడ్డానికి అప్పటికే 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేశారు అని అర్థం. సో టెన్సెస్కి సంబంధించింది 2 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, బై దిస్ టుమారో ఐ డాష్ మద్రాస్. ఐ విల్ బీ రీచ్డ్ మద్రాసా, ఐ విల్ హ్యావ్ బీన్ రీచ్డ్ మద్రాసా, ఐ విల్ రీచ్ మద్రాసా, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మద్రాసా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మద్రాస్. అంటే రేపు ఇదే సమయానికి, బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ హ్యావ్ రీచ్డ్ మద్రాస్, నేను మద్రాస్ చేరుకొని ఉంటాను. రేపు ఇదే సమయానికి నేను మద్రాస్ చేరుకొని ఉంటాను అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th. తర్వాత ప్రశ్న, చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ది ఫస్ట్ సిలబల్లో స్ట్రెస్ ఉండేదాన్ని గుర్తించాలి. సొసైటీ, యాసెంట్,
ఇంపార్టెంట్ లీడర్షిప్. సో ఇందులో మనకి ఫస్ట్ సిలబల్లో స్ట్రెస్ ఉండేది, లీడర్షిప్లో స్ట్రెస్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4th. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ సౌండ్. ఇది ఫోనెటిక్స్ అనమాట. ఫోనెటిక్లో ఆ సౌండ్ అనేది మనం ఎక్కడ వస్తుంది అంటే దీన్ని ఓయ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫోనెటిక్ సౌండ్ ఓయ్ అలా వస్తుంది. సో టైలో రాదు. టాయ్, ట్రే, ట్రీ, వీటి మూడిట్లో మనం చూసుకున్న ఓయ్ అనే సౌండ్ టాయ్లో వస్తుంది, బాయ్లో వస్తుంది. సో ఇక్కడ టాయ్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. సో ఫోనెటిక్స్కి సంబంధించి మీకు ఆ టేబుల్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా టేబుల్స్ కానీ ఇంపార్టెంట్ ఇవన్నీ నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ మీకు కుదిరితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తర్వాత ప్రశ్న, చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ బి ఈజ్ సైలెంట్. బ్రైట్లో బి బాగా పలుకుతుంది. సెకండ్ ఆప్షన్ టామ్. సో చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బ్రాట్లో కూడా బి బాగా పలుకుతుంది. డెప్ట్లో కూడా బి బాగానే పలుకుతుంది. టామ్లో టామ్ అంటాం కానీ బి అనేది అంత బాగా పలకదు, సైలెంట్ అని అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇంతవరకు మీకు ఈ వీడియో కొంతవరకైనా హెల్ప్ అనిపిస్తుందే, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి వీడియోస్ మీకు మంచిగా ఇంకా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్ చేయమని. సో మీరు ఇలా మోటివేట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.